హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు చిత్తూరు నుంచి నాగూర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇది చిత్తూరు రైల్వే స్టేషన్. చిత్తూరు నుంచి నాగూర్కి డైరెక్ట్గా అయితే ట్రైన్స్ లేవండి. ముందుగా అయితే తిరువారూరు జంక్షన్కి వెళ్ళాలి. చిత్తూరు నుంచి తిరువారూరుకి పామని ఎక్స్ప్రెస్ అనేది అవైలబుల్ ఉంది. మేము అందులో టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నాము. ఇందులో స్లీపర్ కోచ్ లేదండి, ఓన్లీ సీటింగే ఉంటుంది. మాకు D2 కోచ్ అనేది వచ్చింది. టికెట్ ప్రైస్ వచ్చి 145 రూపీస్ అండి రిజర్వేషన్తో. ఈ విధంగా బస్సులో సీట్స్ ఉన్నట్లు ఉంటాయి. ఈ విధంగా కూర్చొని అయితే పోవాలి. ఈమె చూడండి స్లీపర్ కోచ్ తీసుకుంది, పడుకొని పోతా ఉంది. చిత్తూరు దాటగానే మాకు వచ్చే జంక్షన్ కాట్పాడి జంక్షన్ అండి. ఇది చాలా పెద్ద జంక్షన్. బెంగళూరుకి చెన్నైకి ఇదే పెద్ద జంక్షన్ అన్నమాట. సో దీన్ని క్రాస్ చేసుకొని వేలూరు కంటోన్మెంట్, ఆ తర్వాత తిరువన్మలై, ఆ తర్వాత వెల్లిపురం, ఆ తర్వాత తిరువారూరు అండి. వెళ్ళే కొద్దికి 6-7 అవర్స్ అయిపోతుంది. ఇది కాట్పాడి అయితే దాటేసాము. చూడండి గూడ్స్ అన్ని ఎక్కిస్తున్నారు. గూడ్స్ ట్రైన్లో ఈ విధంగా ఎక్కిస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం, మీరు కూడా చూసేయండి. ఈ రైలు పట్టాలు దాటేటప్పుడు నాకు చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని రికార్డ్ చేసుకున్నా. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అయితే మనం వేలూరు కంట్రోల్మెంట్కి వచ్చేసాము. నేనైతే వీడియోని రివర్స్లో తీశాను, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకని. ట్రైన్ అయితే బాగా స్పీడ్గా పోతుంది అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే నేను కొద్దిగా స్పీడ్ పెట్టాను, మీరు చూడలేరు కదా మొత్తం వీడియో. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి తమిళనాడులో. నాకు అది బాగా నచ్చింది. రోడ్స్, బ్రిడ్జెస్ ఏదో కొద్దిగా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇది విల్లిపురం జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద జంక్షన్ అన్నమాట. ఇప్పుడు రద్దీగా ఉండే ఏరియా. ఇంకా తిరువన్మలైలో సగం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. అక్కడ అరుణాచలం అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి చాలా మంది దిగేశారు. మీలో ఎవరెవరు ఆ టెంపుల్కి వెళ్ళారు కమెంట్ చేసేయండి. ఇప్పుడు మేమైతే తిరువారూరు జంక్షన్కి రీచ్ అయ్యాము. నెక్స్ట్ అయితే ఈ పక్కన కనిపిస్తున్న ఆ ట్రైన్లోకి షిఫ్ట్ అవ్వాలి నాగూర్కి వెళ్ళాలంటే. నేను దానికోసం టికెట్స్ కోసం వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఆ ట్రైన్లో నాగూర్కి అయితే వచ్చేసాము. ఇదేనండి దర్గా అవుట్ సైడ్. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇది మేమైతే లోపల వెళ్తున్నాము. ఇలా పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే ఉంటాయి టెంపుల్లో ఉన్నట్లు. చాలా బాగుంటుంది. నాకెందుకు ప్రతి ఇయర్ వస్తాం చిన్నప్పటి నుంచి, కానీ ఈ ఇయర్ కూడా వచ్చాము. ఇది దర్గా లోపల ఇలా ఉంటుందండి. దర్గా ఎంట్రన్స్ అయితే ఇలా ఇదే అండి. ఇలా ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ అయితే మీకు చాలా ఇష్టమైన ప్రదేశం బీచ్కి అయితే వచ్చేసాము. ఇది కూడా ఒక కారణమే నాగూర్కి రావడానికి. సో బీచ్ అయితే నాకు చాలా ఇష్టము. ఆ రోజు మేఘాలు కూడా కమ్ముకొని ఉంది. మీలో ఎవరెవరికి బీచ్ అంటే చాలా ఇష్టం ఒక కామెంట్ అయితే చేసేయండి. ఒక లైక్ కూడా ఇచ్చుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఆ రోజు అయితే 3 to 4 అవర్స్ బీచ్లోనే గడిపామండి. చాలా బాగుంది. మబ్బులు అయితే కమ్మేశాయి. అప్పట్లో ఇక్కడ కూడా సునామీ వచ్చిందండి. స్లో మోషన్లో కూడా కొన్ని వీడియోస్ తీశాను. అలలు అయితే బాగా వచ్చినాయి. ఈవినింగ్ అవ్వగానే చాలా చల్లబడిందండి. రిటర్న్ అయితే మరుసటి రోజు రాత్రి చెన్నై ట్రైన్ ఎక్కాము 9:30కి. విల్లిపురంలో దిగి ఆ తర్వాత చిత్తూరు ట్రైన్ ఎక్కామండి.